నమస్కారం అద్దంకి న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఈ నెల 5న కార్తీక పౌర్ణమి నిర్వహణ సందర్భంగా ఆలయ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సమస్యల ప్రజావేదికకు సమస్యలు నిల్ ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపిన శృంగేరి పీఠాధిపతి అద్దంకి మండలం మణికేశ్వరం శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 5న కార్తీక పౌర్ణమి నిర్వహించనున్నారు. ఆలయ బందోబస్తు ఏర్పాట్లను అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సోమవారం పరిశీలించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాద వితరణ హాలు, పార్కింగ్, స్నానఘట్టాలు మొదలైన ఏర్పాట్ల గురించి ఈవో వాసు, గ్రామ టీడీపీ నేత కరిముల్లాతో చర్చించారు. అద్దంకి తహసీల్దార్ శ్రీ చరణ్ సోమవారం తన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అర్జీదారుల నుంచి ఒక్క అర్జీ కూడా రాలేదన్నారు. తుఫాను ప్రభావం కారణంగా గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ దామోదరం, ఏపీఓ కోటేశ్వరి, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంఆర్ఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకిలోని మణికేశ్వరంలో ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో స్నానఘట్టాలను ఆలయ ఈవో వాసు సోమవారం మూసివేశారు. గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భక్తుల స్నానాలు ఆచరించడానికి వీలు లేదన్నారు. భద్రతా చర్యల దృష్ట్యా నిలిపివేసినట్లు తెలిపారు. ఉధృతి తగ్గిన తర్వాత యథావిధిగా స్నానఘట్టాలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. అద్దంకి గుండ్లకమ్మ వంతెనపై నుంచి దూకిన బ్యాంక్ రిటైర్ ఉద్యోగి నాగబ్రహ్మారావు మృతదేహం మద్దిపాడు మండలం నందిపాడు సమీపంలో లభ్యమైంది. ఈ నెల 30 నుంచి పోలీస్, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి నందిపాడు గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సిఐ సుబ్బరాజు తెలిపారు. అద్దంకిలో సోమవారం శివాలయాలు భక్తులతో రద్దీగా ఉన్నాయి. కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు వేకువజాము నుంచి శివాలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు. 1000 స్తంభాల ఆలయం, కమటేశ్వర స్వామి ఆలయం, గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయాల కమిటీల నిర్వాహకులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. అద్దంకిలోని ధ్వనంతరి దత్త పాదుకా క్షేత్రంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం చిలుక ఏకాదశి నేపథ్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి అనఘా లక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. చిలుక ఏకాదశి ప్రాశస్త్యం గురించి అర్చకులు భాస్కర ఫణికుమార్ శర్మ భక్తులకు వివరించారు.
అద్దంకిలోని ప్రభుత్వ బాలుర హాస్టల్ నుంచి 10వ తరగతి విద్యార్థులు ధనుష్, సుబ్బారెడ్డి అదృష్టం కావడంతో హాస్టల్ వార్డెన్ వీరస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కాగా వారిని పోలీసులు మేదరమెట్లలో కనుగొన్నారు. వారిని డిప్యూటీ ఎంఆర్ఓ వద్ద హాజరుపరిచి వార్డెన్ కు అప్పగించారు. తుఫాన్ ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతం తీవ్ర కోతకు గురై ప్రమాదకరంగా మారిందని అద్దంకి సీఐ సుబ్బరాజు తెలిపారు. సోమవారం సముద్ర తీర ప్రాంతంలో కార్తీక స్నానాలకు అనుమతులు లేవన్నారు. సముద్ర తీరం వెంబడి ఉన్న బీచ్లను మూసివేసినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా అతిక్రమించి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి సహకరిస్తామని శృంగేరి పీఠాధిపతి తెలిపారు. సోమవారం సింగరకొండ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మురళీ సుధాకర్, ఈవో తిమ్మనాయుడు, ఆలయ పూజారులు హైదరాబాద్ లో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామిని కలిశారు. దేవస్థానం అభివృద్ధి పనుల గురించి ఆయనతో చర్చించారు. అభివృద్ధి పనులకు సహకారం అందిస్తారని పీఠాధిపతి చెప్పినట్లు ఈవో తెలిపారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.